స్టీల్ ప్లాంట్లో నిన్న ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మరికొంతమందికి తీవ్ర గాయాలతో ఈరోజు హాస్పిటల్లో మెరుగైన వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ఏఐసియుటి సంబంధించిన వాళ్ళు వామపక్ష నాయకులు కూడా మనతో పాటు వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మేము ఎలా చూడాలి, ఏంటి ఈ యొక్క ప్రమాదం ఎలా జరిగిందంటారు? ప్రస్తుతం మీరు వెళ్ళి చూసి వచ్చారు, అక్షతగతులు ఎలా ఉన్నారు, ఏంటి అక్కడ పరిస్థితి? ఈ ప్రమాదం అనేది ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఎందుకంటే ముందు నుంచి కూడా అక్కడ ఉన్న మెటీరియల్ కానీ మిషన్స్ కానీ ఆ మార్పు చేయాలి. ఎప్పటికప్పుడు మార్పు అనేది చేయకుండా అలా ఉంచడం వల్ల పాత మిషన్స్ ద్వారాగా ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుపుతున్నారు. అక్కడ కనీసం వర్కర్స్ కూడా లేరు, తగ్గించేశారు. వర్కర్స్ని తగ్గించడం వల్ల అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా అనుభవం ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా లేరు ఈరోజు. ఇది జరగడం వల్ల అసలు చాలా ప్రాణ నష్టంతో సహా ఆస్తి నష్టంతో సహా చాలామంది ఈరోజు నష్టపోయిన పరిస్థితి అనేది మనం చూసాము. అయితే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేకమైన బాధ్యత వహించాలి. దీని మీద బాధ్యత అనేది లేదు. ఏదో కంటి తుడుపు కార్యక్రమం లాగా వస్తారు, వెళ్ళిపోతారు. ఈరోజు లోకేష్ గారు వచ్చినా ఎవరు వచ్చినా ఈవేళ కార్మికుల తాలూకా బాధ్యత వహించే పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి వచ్చి ఏదో చిన్న నష్టపరిహారం అనేది ప్రకటించి వెళ్ళిపోవడం అనేది కాదు, పూర్తి బాధ్యత వహించాలి. స్టీల్ ప్లాంట్కి అనేది మొత్తం రా మెటీరియల్ అంతా వచ్చేలా చూడాలి. పాత యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తొలగించి కొత్త యంత్రాలు అవి కూడా పెట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ నడిపించాలి. చాలా నష్టం అనేది భారీ ఎత్తున జరిగింది. ఇప్పటికీ చిన్న చిన్న కంపెనీల్లో నష్టం జరిగినప్పుడు ₹1,00,00,000 ప్రకటించినప్పుడు 2 లక్షల రూపాయలు ప్రకటించేసి ఈ నాయకులు వచ్చి వెళ్ళిపోవడం అనేది అంత కరెక్ట్ కాదు. పక్కనే ఉన్న పాలిమర్స్లోని నష్టం జరిగినప్పుడు అక్కడ కొంతమంది చనిపోయినప్పుడు ₹1,00,00,000 నష్టం ప్రకటించారు. కానీ ఇక్కడ 2 లక్షల రూపాయలు అంటే బాధ్యత లేదా? కనీసం ఉద్యోగాలు ఇవ్వాలి అందరికీ, చనిపోయిన కుటుంబాలందరికీ కొత్త ఉద్యోగాలు కూడా అక్కడ కల్పించాలి. నష్టం జరిగిందని పోడ్చాలి. ఇలాంటి నష్టాలు భవిష్యత్తులో జరగకుండా చూడాలి. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ఈ రోజు అనేది అక్కడ అనేది ఈ యాక్సిడెంట్ జరగడానికి పెద్ద కారణం. దీని మీద బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వర్తించాలి. మీరు చెప్పండి, ఎలా చూడాలేంటి ఈ ఘటన? నిన్న జరిగిన దుర్ఘటన చాలా బాధ. 8 మంది చనిపోయారు, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం మోడీ బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు బాధ్యత వహించాలి. వీళ్ళేమో పైకి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చెయ్యము అంటారు, లోపలేమో దీన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు. అందుకే లోపల మెయింటెనెన్స్ లేదు, భద్రత లేదు, చీప్ మెటీరియల్ని వాడారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒకేసారి తొలగించారు. వాళ్ళకి 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల అనుభవం ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ని వీఆర్ఎస్ పెట్టి పంపించారు. దాంతో అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క ఆధార్ కార్డుని బ్లాక్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడే స్వయంగా స్టీల్ ప్లాంట్కి నష్టాలు రావడానికి కారణం కార్మికులు సరిగ్గా పనిచేయకపోవడమే అని ఒత్తిడి పెట్టారు. వీటన్నిటి ఫలితంగా ఈరోజు ఈ బ్లాస్ట్ జరిగింది. దీనికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు, మోడీ వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలి. అలాగే దీనికి ఎందువల్ల ఇది జరిగింది? ఎవరి మీద ఎఫ్ఐఆర్ వేశారా? ఇగో పలానా తప్పు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని ఎవరినైనా లోపలేసారా? ఎవరిని పట్టించుకోరు. కేవలం డబ్బులు ప్రకటిస్తారు. చచ్చారు కదా, ఇగో డబ్బులు తీసుకోండి, పొండి, మళ్ళీ చావడానికి సిద్ధం కండి అని చెప్పి డబ్బులు ప్రకటిస్తారు, వెళ్ళిపోతారు. ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ వేయాలి. ఎవరు దీనికి కారణమో వాళ్ళని లోపలేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మనస్సాక్షి ఉంటే తక్షణం రాజీనామా చేయాలి. ఇవన్నీ చెయ్యకుండా కేవలం 25 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. ఎల్ఎన్టీలో చచ్చిపోతేనే ₹1,00,00,000 ఇచ్చారు. మీ దగ్గర డబ్బులు లేవా? ఎల్ఎన్టీ కంపెనీ ఎంత? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎంత? తక్షణం వీళ్ళకు కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించాలి. మా ఇంటర్నల్ మీటింగ్స్లో ప్రతి స్టీల్ ప్లాంట్ నాయకుడు చెప్పేది ఒకటే, మేము చావుకి ఎదురెళ్తున్నాం, మేము ప్రతిరోజు వెళ్తున్నాము అంటే అక్కడ చావడానికి వెళ్తున్నాం, అంత దుర్మార్గమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి అని ప్రతిసారి చెప్పారు. కాబట్టి దానికి ఇప్పుడు బాధ్యతగా ఎవరిని అరెస్ట్ చేస్తారో తక్షణం తేల్చాలి. కంటి తొడుపు చర్యల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఒప్పుకోదు. మేము లేవనెత్తిన ప్రతి డిమాండ్ పరిష్కారం చేయాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం.
కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రోజు ఇటువంటి ప్రమాదం జరగడానికి కేవలంగా ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ రా మెటీరియల్ పూర్తిగా లోపం కారణంగా జరుగుతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ₹1,00,00,000 అయితే ఖచ్చితంగా ఎక్స్గ్రేస్ ప్రకటించాలి. ఎందుకంటే ఏ ప్రైవేట్ కంపెనీలో చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకైతే ₹1,00,00,000 ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు 25 లక్షలు ప్రకటించడం ఏంటంటే కూడా తీవ్రంగా విమర్శించే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇలా కాకుండా మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా నాకు ఖచ్చితంగా భద్రతాపరమైన చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే ఇంతవరకు ఎవరి మీద నమోదు చేయలేదు. కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపడుతున్నట్టు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ఆడితే రాజేష్ RTV విశాఖ నుంచి.